హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. టైం వచ్చేసి 6:30 అవుతుందండి. ఒక స్టవ్ మీద అయితే టీ పెట్టాను, ఇంకొక స్టవ్ మీద పల్లీలు పచ్చిమిర్చి అయితే వేపుకున్నానండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ, వాటి కోసం అయితే చట్నీ చేస్తున్నాను. చట్నీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే పిల్లల కోసం అయితే నేను దోశ వేస్తున్నాను. మా చిన్న పాపకైతే ఫీవర్ వస్తుందని చెప్పాను కదండి, ఆమె అయితే స్కూల్కి వెళ్ళడం లేదు. 6 days అవుతుంది స్కూల్కి వెళ్ళక. పెద్ద పాప కోసం అయితే ఈ టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఆమె ఫ్రెష్ అప్ అయి వచ్చే లోపల టిఫిన్ అయితే చేసి పెడతాను. మా పాపకి ఫీవర్ రావడం వల్లనే నేనైతే వీడియోస్ పెట్టట్లేదండి. లాస్ట్ టైం అయితే మేము హాస్పిటల్ కరీంనగర్కి వెళ్ళొచ్చామని చెప్పాను కదండి. ఆ ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నాము. రోజు పొద్దున సాయంత్రం నెబులైజర్ అయితే వాడుతున్నాము. దగ్గు జలుబు వచ్చేసి అయితే ఇప్పుడు నంజు మొత్తం క్లియర్ అయిపోయిందండి. కాకపోతే చాలా వీక్గా ఉందని నేనే స్కూల్కి పంపట్లేదు. ఇక్కడ ఆమె కోసం అయితే దోశ వేశానండి. పెద్ద పాప కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసి తింటుంది. ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదని ల్యాప్టాప్లో డ్రాయింగ్స్ వేయడం నేర్చుకుంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని గిన్నెలు అయ్యాయో. నిన్న ఈవినింగ్ నాకు కొంచెం ఒంట్లో బాగాలేక తోమలేదండి. మార్నింగ్ వరకు అయితే ఇన్ని అయ్యాయి. ఇవన్నీ తోముకోవాలి ఇప్పుడు. నెక్స్ట్ అయితే ఈ 2 days నుంచి బట్టలు అయితే నేను మడత పెట్టట్లేదండి, ఇక్కడే ఉండిపోయాయి. అవన్నింటిని కూడా నేను మడత పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈరోజైతే మా పెద్ద పాప మార్నింగ్ లంచ్ బాక్స్ తీసుకుపోలేదండి. టిఫిన్ చేసేసి వెళ్ళిపోయింది. నేను 10:30 కల్లా వంట చేశానండి. ఆయన వచ్చేసి అయితే పప్పు చారు ఇట్లా వేరువేరుగా చేయమని చెప్పాడు. మనకి కూడా ఫీవర్ వచ్చిందండి. సో అందుకని ఏ కూరగాయలు తినబుద్ధి కావట్లేదు అంటే నేను మళ్ళీ పప్పు చారు చేయాల్సి వచ్చింది సపరేట్గా. ఎప్పుడైనా నేను పప్పు చారు రెండు కలిపే చేస్తాను. ఈరోజైతే వేరువేరుగా చేశానండి. ఇద్దరు స్కూల్కి వెళ్ళేది ఉంటే నేను మార్నింగే ఇద్దరికి తొందరగా టిఫిన్ చేసి వంట చేసి బాక్సులు పెట్టి ఇస్తాను కదా. మా ఇంట్లో అయితే ఎండుమిర్చి లేక 1 week 10 days అవుతుందండి. మా ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా తీసుకురావట్లేదు. పప్పు అయితే డైలీ ఇలానే ఎండుమిర్చి లేకుండానే పోపు పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే నేను సెపరేట్గా చారు చేస్తున్నా అని చెప్పాను కదా అండి. దానికోసం నేను చింతపండు ఇందాక నానబెట్టుకున్నాను కదా. ఇప్పుడైతే చారు చేస్తున్నాను ఇక్కడ. ఎప్పుడైనా నేను మార్నింగే వంట చేసేసి టిఫిన్ చేసేసి లంచ్ బాక్సులు పెట్టేసి ఇచ్చేస్తానండి, మళ్ళీ పని పెట్టుకోవద్దనేసి. కానీ చిన్న పాప స్కూల్కి వెళ్ళట్లేదు కదా, అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. పెద్ద అమ్మాయికి అయితే నేను ఆఫ్టర్నూన్ వేడివేడిగా లంచ్ చేసి బాక్స్ అయితే ఇచ్చేసి వస్తున్నానండి. తర్వాత అయితే రైస్ కూడా అయిపోయిందండి. వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే మా చిన్న పాపకి నంజు అది ఉంది అని చెప్పాను కదా అండి. పాపం మేమకి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా కూడా ఆమెకు తినాలనిపిస్తలేదు. పెరుగు తింటానమ్మా అంటే పెరుగు కూడా తీసుకొచ్చాము, కానీ ఆమె తినలేకపోతుంది. టైం వచ్చేసి 12 అవుతుందండి. మేమైతే అప్పుడు లంచ్ చేసేసాము. ఇంత ఫాస్ట్గా ఎందుకంటే మా ఆయన స్కూల్ దగ్గరికి వెళ్ళి మా పాపకి లంచ్ బాక్స్ ఇచ్చి రావాలి. 12:30కి వాళ్ళకి లంచ్ టైము. ఆలోపు తినేసామన్నమాట. ఫీవర్ తగ్గింది కానీ కొంచెం అదే జలుబు ఉంది అన్న కదా. పాపమ్మని ఇంటి దగ్గర ఉంచితే ఈమె చూడండి రిమోట్ పట్టుకొని టీవీకి అతుక్కపోతుంది. రేపైనా స్కూల్కి పంపించాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇది ఈవినింగ్ అండి. ఇప్పుడైతే ఈ గిన్నెలని తోముకోవాలి. మా ఆయన కోసం అయితే 3 చపాతీలు చేస్తున్నాను. ఇక్కడ టైం వచ్చేసి 7 అవుతుందండి. ఈవినింగ్ అయితే ఏం కర్రీ చేయవలసిన పని లేదండి. ఈరోజు నేను ఆఫ్టర్నూన్ చేసిన పప్పు చారు అవి మాత్రమే ఉన్నాయి. అవి ఇప్పటికైతే సరిపోతాయి. అందుకైతే నేను ఇప్పుడు కర్రీ అయితే ఏం చేయట్లేదు. మా చిన్న పాపని కూడా అడిగాను, చపాతీ తింటావా అమ్మా అంటే ఆమె చపాతీ వద్దని చెప్పింది. ఈరోజైతే రైస్ తింటా అంటుంది. ఈ రోజుకి ఆమె 6 days అవుతుందండి రైస్ తినక. బియ్యంతో చేసి జావా అండ్ చపాతీలు టిఫిన్స్ మాత్రమే తింటుంది. అన్నం తినక 6 days అవుతుంది.
ఈరోజైతే ఇక ఆకలిగా ఉంది, అన్నమే తింటా, చపాతి వద్దని చెప్పింది. చపాతీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత నేనైతే ఒక స్టవ్ మీదనైతే రైస్ పెట్టాను, మా ముగ్గురు మందము, అంటే మా పెద్ద పాపకు, చిన్న పాపకు, నాకు. అన్నమయ్యే లోపు అయితే నేను గిన్నెలు అయితే తోముకుందాం అనుకొని స్టార్ట్ చేశానండి. స్టవ్ మీద అయితే రైస్ పెట్టాను, గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను. అయితే మా చిన్న పాపకి చాలా ఫీవర్ వస్తుందని చెప్పాను కదండి, అదంతా నంజు వల్లనే, దగ్గు వల్లనే ఆమెకు ఫీవర్ అయితే ఎక్కువ వస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ డైలీ నెబులైజర్ పెట్టుకుంటూ అది కాఫ్ సిరప్ అయితే ఇచ్చాము. ఇప్పుడైతే తక్కువైపోయింది, కొంచెం ఉంది అంతే. పిల్లలకి ఏమన్నా అయితే చాలా బాధ అవుతుంది కదండి. నేను ఇక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా కూడా నమ్మలేదండి. అందుకని కరీంనగర్ అయితే మా ఆయనను పట్టుబట్టి మరీ తీసుకెళ్ళాను. ఇప్పుడైతే ఓకే అయిపోయింది, రైస్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ అయితే నేను 2 డేస్వి బట్టలు ఉన్నాయని చెప్పాను కదండి, అవన్నీ అయితే ఇప్పుడు నైట్ మడత పెట్టుకున్నాను. ఇన్ని బట్టలు అన్నీ 2 డేస్వేనండి. ఈరోజైతే వాషింగ్ మిషన్లో బెడ్షీట్లు ఇవన్నీ కూడాను ఈరోజు వేసినవేనండి. ఇవన్నీ కూడాను మడత పెట్టుకున్నాను. ఈ వీడియోలో అయితే నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేమి చేశాను అనేది అయితే చూపించానండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.